back to our YouTube channel Developers Farm. ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అండ్ ఈచ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది అని చూద్దాం. ఫస్ట్లీ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే ఏంటి? Here is a definition. These are the fundamental components of programming languages that allow developers to control the order in which instructions are executed in a program. సో మనకి ప్రోగ్రామ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉంటాయి. బేస్డ్ ఆన్ అవర్ యూజ్ మనం చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనకి కావాల్సినట్టు మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఒక కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో దట్స్ వై మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటున్నాం. They enable execution of a block of code multiple times. Execute a block of code based on conditions. Terminate or skip the execution of certain lines of code. మనకి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఉంది అంటే అది మనం డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టైన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి మల్టిపుల్ టైమ్స్ మనం ఇచ్చే కండిషన్స్ బట్టి రిపీట్ అయ్యి అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే అలా కూడా పాసిబిలిటీ ఉంది. ఆర్ సమ్ కండిషన్స్ బట్టి ఆ ప్రోగ్రామ్ అక్కడితో స్టాప్ అయిపోవాలి ఆ కోడ్ అనేది. సో అలా టర్మినేట్ అయిపోతుంది ఆర్ స్కిప్ చేసేయచ్చు. లైక్ దట్ మనకి డిఫరెంట్ వేస్లో స్టేట్మెంట్స్ అనేటివి ఒక ఆర్డర్లో మెయింటైన్ చేయొచ్చు. అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్: conditional statements, looping statements, jumping statements. These are the three types of control flow statements. ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి క్లియర్ డిస్క్రిప్షన్ చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇఫ్ ఎల్స్, స్విచ్ కేస్ అండ్ ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లూపింగ్ స్టేట్మెంట్స్లో ఫర్, వైల్, డూ వైల్, బ్రేక్ అండ్ జంప్ స్టేట్మెంట్స్లో రిటర్న్, గో టు అండ్ కంటిన్యూ. అండ్ ఈచ్ స్టేట్మెంట్కి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మనం పర్టికులర్గా ఈ వీడియోలో ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కమింగ్ టు ద ఫస్ట్ స్టేట్మెంట్ అండర్ కండిషనల్ స్టేట్మెంట్ ఈస్ ఇఫ్ స్టేట్మెంట్. Here is a definition. If statement is used to execute a block of code if a specified condition is true. If statement పర్టికులర్గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయగలం. మనకి ఒక కండిషన్ అనేది ఫాల్స్ అంటే మనకి ఫాల్స్కి తగ్గట్టు రాదనమాట ఒక స్టేట్మెంట్ అనేది. ఓన్లీ ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. హియర్ ఇస్ ద సింటాక్స్. ఇఫ్ గివెన్ కండిషన్, బ్రేసెస్లో మనం ఏ కండిషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ కండిషన్ ఇస్తాం. అండ్ బ్రేసెస్లో ఫ్లవర్ బ్రాకెట్స్లో ఏ స్టేట్మెంట్ అయితే ప్రింట్ చేయాలో ఆ స్టేట్మెంట్ ఇస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. యాజ్ యూజువల్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h టు ఇంక్లూడ్ ఆల్ ద లైబ్రరీ ఫంక్షన్స్ అండ్ ఫ్రమ్ హియర్ ద మెయిన్ ఫంక్షన్ విల్ స్టార్ట్. అండ్ మనము ఒక కండిషన్ అప్లై చేయాలంటే మనకి వేరియబుల్స్ కానీ మనం దేనిపైన అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ థింగ్ కావాలి. ఇక్కడ మనం ఏ అనే వేరియబుల్ పైన కండిషన్ అప్లై చేస్తున్నాం. సో ఇనిషియల్గా మనం దాన్ని డిక్లేర్ చేసుకోవాలి. a ఈక్వల్ టు 5. 5 అనేది ఒక ఇంటీజర్ కాబట్టి డేటా టైప్ వచ్చేసి ఇంట్ ఇస్తున్నాము. అండ్ దానికి కండిషన్ ఏం అప్లై చేయాలి అంటే ఇఫ్ a ఈక్వల్ టు 5, a అనేది కనుక 5 అయితే వాట్ ఈస్ ద స్టేట్మెంట్ టు బి printf a ఈజ్ ఈక్వల్ టు 5. a అనేది 5 వాల్యూ సాటిస్ఫై అయ్యింది అంటే a ఈజ్ ఈక్వల్ టు 5 అనే స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి. లెట్స్ సీ ఇన్ విజువల్ స్టూడియో కోడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. హియర్ ఈస్ ద కోడ్. ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ వచ్చి a ఈజ్ ఈక్వల్ టు 5 అని వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ 5 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 5 అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ a ఈక్వల్ టు 6 ఇచ్చామనుకోండి, మనకి ఫాల్స్ స్టేట్మెంట్కి ఫాల్స్ కండిషన్ అయితే దానికి ఏ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలని తెలియదు మనకి ఇక్కడ. కాబట్టి ఇది ఏం రిటర్న్ చేయదు, జస్ట్ నల్ అంతే. ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దిస్ ఇష్యూ, అంటే ఫాల్స్ స్టేట్మెంట్ కానీ వచ్చింది అంటే మనకి నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అని తెలియడం కోసం మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. దట్ ఈస్ అబౌట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. The definition is if else statement is used to execute one block of code if a specified condition is true and another block of code if the condition is false. ఇక్కడ బేసిక్గా మనకి 2 బ్లాక్స్ ఉంటాయి. ఒక బ్లాక్ ఏంటంటే ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆర్ ఆ కండిషన్ ఫాల్స్ అంటే ఇంకొక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. హియర్ ఈస్ ద సింటాక్స్. ఇఫ్ కండిషన్ అండ్ దిస్ బ్లాక్ ఈస్ కోడ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ద కండిషన్ ఈస్ ట్రూ. ఈ బ్లాక్లో ఏం పెడుతున్నాం, కండిషన్ ట్రూ అయితే ఏం ప్రింట్ చేయాలి. అండ్ ఎల్స్ అంటే ఇక్కడ బేసిక్గా 2 బ్లాక్స్, ఇఫ్ ఒక బ్లాక్, ఎల్స్ ఒక బ్లాక్. అండ్ ఎల్స్ బ్లాక్లో ఏం పెడుతున్నాం, కోడ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ద కండిషన్ ఈస్ ఫాల్స్. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. ఇక్కడ a ఈక్వల్ టు 10 సేమ్ వాల్యూ తీసుకున్నాను. ఇఫ్ a ఈక్వల్ టు 5, a అనేది 5 అయితే printf a ఈజ్ ఈక్వల్ టు 5 ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తాం.
else ఆ కండిషన్ ఫాల్స్ అయితే printf a is not equal to 5. Let's execute this. Here is the code. Let's refresh the terminal. ఇక్కడ a వాల్యూ 10 ఇచ్చాము అండ్ 2 టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి. ఒక బ్లాక్ వచ్చేసి ట్రూ అయితే ప్రింట్ చేయాల్సిన స్టేట్మెంట్, దట్ ఈస్ a is equal to 5. అండ్ ఇంకొక బ్లాక్ వచ్చేసి a is not equal to 5, ఫాల్స్ అయితే ప్రింట్ చేయాల్సిన బ్లాక్. ఇక్కడ a equal to 10 అండ్ కండిషన్ వచ్చి a equal to 5. a equal to 5 అనే కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకి ఎల్స్ బ్లాక్ అంటే ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, దట్ ఈస్ a is not equal to 5. ఫర్ ఎగ్జాంపుల్ a 5 పెట్టామనుకోండి, a 5 పెట్టి సేవ్ చేసి తర్వాత రన్ చేస్తున్నాను. హియర్ a is equal to 5. దట్ ఈస్ అ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. మనకి బోత్ టైప్ ఆఫ్ కండిషన్స్, దట్ ఈస్ ట్రూ అయినా ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయినా ప్రింట్ అవుతుంది. అదే ఇఫ్లో ఏంటంటే ఓన్లీ ఇట్ విల్ వర్క్ ఫర్ ట్రూ కండిషన్స్. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, దట్ ఈస్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ అ సిరీస్ ఆఫ్ ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఇందులో ఇఫ్ స్టేట్మెంట్ ఇఫ్ బ్లాక్ ఉంటుంది, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అండ్ అవి సిరీస్గా ఉంటాయి. ఎల్స్ ఇఫ్ అనేటివి మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇఫ్ ఫస్ట్ స్టేట్మెంట్ evaluates to be true, then the corresponding block is executed. Otherwise, the next else if condition is evaluated. అంటే ఇక్కడ మనకి ఒక పర్టికులర్ కండిషన్ పైన వర్క్ అవ్వదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కండిషన్స్ అనేది ఇక్కడ కన్సిడర్ చేస్తాం అనమాట. దట్ ఈస్ దిస్ అలోస్ మల్టిపుల్ కండిషన్స్ టు బి చెక్డ్ సీక్వెన్షియలీ. అండ్ సింటాక్స్ చూద్దాం, మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఇఫ్ బ్లాక్లో ఒక కండిషన్ ఇస్తున్నాం, బ్రాకెట్స్లో ఫస్ట్ కండిషన్ ఇచ్చాం. ఫస్ట్ కండిషన్ ఇచ్చి ఆ విత్ ఇన్ ఇఫ్ బ్లాక్లో కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ కండిషన్ 1 ఈస్ ట్రూ. అండ్ నెక్స్ట్ ఈస్ ఎల్స్ ఇఫ్. అంటే ఏంటంటే ఫస్ట్ కండిషనే కాకుండా ఇంకొక కండిషన్ మనం చెక్ చేస్తున్నాం. సో దానికోసం మనం ఎల్స్ ఇఫ్ అనే వర్డ్ యూస్ చేస్తున్నాం. ఎల్స్ ఇఫ్ కండిషన్ 2, ఈ బ్రేసెస్లో సెకండ్ కండిషన్ పెడుతున్నాం. అండ్ విత్ ఇన్ దట్ కోడ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ కండిషన్ 1 ఈస్ ఫాల్స్. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఈ కండిషన్ని చెక్ చేస్తుంది, ఆ పర్టికులర్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎల్స్ ఇఫ్ కండిషన్ 3, మళ్ళీ ఇంకొక కండిషన్ ఇస్తున్నాం. కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ కండిషన్ 1 అండ్ కండిషన్ 2 ఆర్ ఫాల్స్. ఈ బోత్ కండిషన్స్ ఫాల్స్ అయింది అంటే కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, థర్డ్ కండిషన్కి వెళ్తుంది అండ్ ఆ పర్టికులర్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈస్ ఎల్స్ అనేది మనకి కంపల్సరీ. ఇక్కడ ఏంటంటే ఈ అన్ని కండిషన్స్ ఫాల్స్ అయితే ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లాస్ట్ ఇఫ్ ఎల్స్లో చెప్పాను, ఎల్స్ బ్లాక్ అంటే ఏంటి, ఫాల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, డిఫరెంట్ కండిషన్స్ ఇది చెక్ చేస్తుంది. హియర్ ఇస్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ పైన మనం కండిషన్ పర్ఫామ్ చేస్తున్నాం. సో కాబట్టి ఎక్స్ని ఇనిషియల్గా డిక్లేర్ చేసుకోవాలి డేటా టైప్, దట్ ఈస్ ఇంటీజర్ డేటా టైప్. అండ్ కండిషన్ ఏమి ఇస్తున్నామంటే వాట్ ఈస్ ద కండిషన్ టు బి చెక్డ్ హియర్ ఈస్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 10. ఎక్స్ అనేది 10 కంటే ఎక్కువ అన్నప్పుడు ఈ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, దట్ ఈస్ printf x is greater than 10. అండ్ ఎల్స్ ఇఫ్ ఇంకొక కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇచ్చిన x అనేది గ్రేటర్ దాన్ 10 అయితే ఈ కండిషన్ ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. అదే x ఈక్వల్ టు 10 అయితే ఇంకొక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. అండ్ ఈ 2 స్టేట్మెంట్స్ కానీ ఫాల్స్ అయితే printf x is less than 10. ఇక్కడ మనం 2 కండిషన్ చెక్ చేస్తున్నాం అట్ ఏ టైం. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ద అవుట్పుట్ ఈస్ x ఈస్ ఈక్వల్ టు 10. ఇక్కడ x అనే వేరియబుల్ 10 అని ఇచ్చాం. ఇక్కడ 2 కండిషన్స్తో ఇది కంపేర్ చేస్తుంది. గ్రేటర్ దాన్ 10 అయితే x ఈస్ గ్రేటర్ దాన్ 10 అని ప్రింట్ చేస్తుంది. ఈక్వల్ టు 10 అంటే ఈక్వల్ టు 10 అని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ టు 10 ట్రూ కాబట్టి ఈ కండిషన్ని ప్రింట్ చేస్తుంది. అలాగే మనం x ఈక్వల్ టు సమ్ 20 ఇద్దాం. x ఈక్వల్ టు 20 ఇస్తే ద అవుట్పుట్ విల్ బి x ఈస్ గ్రేటర్ దాన్ 10 రావాలి. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ వర్క్ ఆర్ నాట్. హియర్ ఇస్ అవుట్పుట్ x ఈస్ గ్రేటర్ దాన్ 10. అదే మనం x ఈక్వల్ టు సమ్ 5 ఇస్తున్నాం. లెట్స్ ఎగ్జిక్యూట్. x ఈక్వల్ టు 5 అంటే ఈ 2 కండిషన్స్తో కంపేర్ చేస్తే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వదు. ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ 10 ఆర్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 10. సో ఎల్స్ అంటే ఫాల్స్ కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. x ఈస్ లెస్ దాన్ 10. సో దట్ ఈస్ అ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ స్టేట్మెంట్, దట్ ఈస్ nested if else. Here is a definition. A nested if in C is an if statement that is a target of another if statement. Nested if statement means an if statement inside another if statement.
అంటే ఇప్పుడు బేసిక్గా మనం ఇఫ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎల్స్ కానీ ఎల్స్ ఇఫ్ కానీ ఇస్తున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ని ఇంకో ఇఫ్ స్టేట్మెంట్కి అయితే ఇస్తామన్నమాట. C allows you to nested if statements within if statements. We can replace an if statement inside another if statement. సో కన్ఫ్యూజ్గా ఉంది కదా, చూసేద్దాం సింటాక్స్. ఇక్కడ ఏంటంటే ఇఫ్ అని ఒక కండిషన్ ఇచ్చాం, ఆ తర్వాత ఎల్స్ కానీ ఆర్ ఇంకేదైనా ఎల్స్ ఇఫ్ ఇవ్వకుండా ఇంకొక ఇఫ్ కండిషన్ ఇచ్చేస్తున్నాం. దట్ మీన్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్. దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ నెస్టెడ్ ఇఫ్. ఆ తర్వాత ఎల్ స్టేట్మెంట్స్ నెస్టెడ్ ఇఫ్ ఇచ్చిన తర్వాత ఎల్ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నాము. ఎల్స్ స్టేట్మెంట్ 2, ఎల్స్ ఇఫ్ కండిషన్ 3, అండ్ ఇక్కడ నుంచి మనకి ఇష్టం వచ్చిన కండిషన్స్ ఇవ్వచ్చు. బట్ బేసిక్గా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వన్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్. Here is example. Let's see clearly in Visual Studio Code. ఇదేంటంటే ఇక్కడ గ్రేటెస్ట్ అమాంగ్ 3 numbers. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి టు ప్రింట్ గ్రేటెస్ట్ అమాంగ్ 3 numbers. ఇక్కడ స్టాటిక్ వేలో తీసుకోవట్లేదు, డైనమిక్ వే. అంటే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన వాల్యూస్ ఇస్తున్నాం. ఇక్కడ ఒక ఇంటే పెట్టేసేద్దాం, వాల్యూస్ ఇంటీజర్ టైప్. 3 వేరియబుల్స్ తీసుకుంటున్నాం బికాస్ గ్రేటెస్ట్ అమాంగ్ 3 numbers కాబట్టి 3 types ఆఫ్ వేరియబుల్స్ n1, n2, n3 అని 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాం. అండ్ మనకి ఏ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి టర్మినల్ ఓపెన్ అవ్వగానే అంటే printf ఎంటర్ 3 numbers ఇలా స్టేట్మెంట్ అనేది. సో దట్స్ వై యూజింగ్ printf. అండ్ మనకి ఈ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేది ఎలాంటి టైప్, లైక్ అది ఇంటీజరా, డబులా, ఫ్లోటా. అంటే డబుల్ అంటే ఫ్లోట్ యూస్ చేస్తాం, ఇంటీజర్ అంటే %d యూస్ చేస్తాం. లైక్ దట్ ఈస్ విచ్ టైప్ ఆఫ్ డేటా టైప్ మనం ఇక్కడ స్కాన్ఎఫ్ దగ్గర ప్రింట్ చేయాలి. ఇక్కడ ఎందుకు %d ఇస్తున్నాను f తీసేసి అంటే నేను వేరియబుల్స్ని ఇంటీజర్ టైప్లో పెట్టుకున్నాను. సో దట్స్ బై గివింగ్ ద రిటర్న్ వాల్యూ యాజ్ %d. అండ్ అవిటి అడ్రస్ అంటే ఈ వాల్యూస్ అడ్రస్ ఎందులో ఉన్నాయంటే వేరియబుల్ 1, 2, 3. దట్స్ బై గివింగ్ ampersand to address those values, their variables, ampersand n1, n2, n3. ఈ రెస్పెక్టివ్ వాల్యూస్ అనేటివి ఈ వేరియబుల్స్లో ఉన్నాయి అని మీనింగ్ scanf. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఇక్కడ నుంచి మనం కండిషన్ని చెక్ చేస్తున్నాం. దిస్ ఈస్ అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్, అంటే మెయిన్ ఇఫ్ స్టేట్మెంట్. ఇందులో ఏ కండిషన్ ఇస్తున్నామంటే ఇఫ్ n1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n2, అండ్ ఇమీడియట్గా ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ ఇచ్చేసేయాలి. దట్ ఈస్ ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ n1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n3. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఏ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి? printf ఇక్కడ %d ఆర్ f కూడా ఉండొచ్చు. f అంటే ఏంటంటే అది మనకి డెసిమల్స్లో ఇస్తుంది వాల్యూ అంతే. ఇంటీజర్ అంటే డెసిమల్స్ రాదు, f అంటే డెసిమల్స్ వస్తుంది. %f ఈస్ లార్జ్ నెంబర్ కమా n1. n1 అనే వేరియబుల్ లార్జ్ అని ప్రింట్ చేస్తాం ఈ 2 కండిషన్స్. ఆర్ ఎల్స్ ఆ 2 కండిషన్స్ ఫాల్స్ అంటే printf the largest number is n3. Since false అయితే n3 will be the largest number. Same like that, giving another if statement. ఈ 2 conditions false అయితే the next condition we are going to follow is if n greater than or equal to n3. Then printf the largest number is n2. n2 will be the largest. Or ఈ condition కూడా false అంటే the next statement will be else statement. That is printf the largest number is the remaining number enti n3. n3 will be largest. Let's execute this. Enter 3 numbers. మనకి ఇష్టం వచ్చిన numbers enter చేద్దాం. నేను 6, 4, 8 ఎంటర్ చేస్తున్నా. 6 will be considered as n1, 4 will be considered as n2, 8 will be considered as n3. Let's enter. The output will be okay. ఇక్కడ మనం మార్చుకోవాలి ఎందుకంటే ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చాం కాబట్టి. సేమ్ ఇక్కడ కూడా అదే పెట్టేసుకుందాం. లెట్స్ ఎగ్జిక్యూట్ సేమ్ నెంబర్స్. 4, 6, 8 ఇస్తున్నాం. n1, n2, n3. 8 ఈస్ లార్జెస్ట్ నెంబర్. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది మనం ఇక్కడ డిక్లేర్ చేసేటప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ డేటా టైప్ ఇస్తున్నామో సేమ్ ఇక్కడ స్టేట్మెంట్ అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ చేయడానికి కూడా సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇవ్వాలి. అండ్ ద అవుట్పుట్ ఈస్ 4, 6, 8లో ద లార్జెస్ట్ నెంబర్ ఈస్ 8. 4, n1, 6, n2, 8 అనేది n3 అనుకుంటే ఈ స్టేట్మెంట్తో కంపేర్ చేసుకొని చెక్ చేస్తుంది. అండ్ ఆ కండిషన్స్ సాటిస్ఫై అయితే
ఏదైతే లార్జెస్ట్ నెంబర్ అది ప్రింట్ చేస్తుంది. లెట్స్ మూవ్ టు అనదర్ స్టేట్మెంట్, దట్ ఈస్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది జస్ట్ లైక్ మల్టిపుల్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఇంతకుముందు మనం ఎగ్జిక్యూట్ చేసాము ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అని, సేమ్ లైక్ దట్. బట్ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ ఇస్తాం. ఎల్స్ ఇఫ్ అనేది మల్టిపుల్ టైమ్స్ వస్తుంది, నాట్ ఓన్లీ 1 time or 2 times. Here is a definition. The if-else if statements are used when the user has to decide among multiple options. యూజర్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ఏ ఆప్షన్ అయితే కావాల్సింది తీసుకుంటారనమాట. The if statements are executed from top down. As soon as one of the conditions controlling the if is true, the statement associated with it, that if is executed. అంటే ఏం లేదు, సింపుల్. ఇఫ్ స్టేట్మెంట్ అనేది ట్రూ అయితే దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత అది ఫాల్స్ అయితే రిమైనింగ్ కండిషన్స్ని చెక్ చేస్తుంది. ఇఫ్ నన్ ఆఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ దెన్ ద ఫైనల్ ఎల్స్. లైక్ అన్ని కండిషన్స్ చెక్ చేసేసిన తర్వాత ఫైనల్గా ఫాల్స్ స్టేట్మెంట్, దట్ ఈస్ ఎల్స్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. హియర్ ఇస్ ద సింటాక్స్. ఇఫ్ బ్రాకెట్స్లో కండిషన్, ఇఫ్ సంబంధించిన స్టేట్మెంట్ ఇస్తున్నాం, ఆ తర్వాత ఎల్స్ ఇఫ్ అంటే సెకండ్ కండిషన్ ఇవ్వడానికి దానికి సంబంధించిన స్టేట్మెంట్. లైక్ దట్ మల్టిపుల్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ మనం ఇవ్వచ్చు. అండ్ ఆ ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఎల్స్ స్టేట్మెంట్, దట్ ఈస్ ఎల్స్. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. ఇక్కడ ఐ అనే వేరియబుల్ పైన కండిషన్స్ చెక్ చేయాలి. సో దట్ వీఆర్ డిక్లేరింగ్ ద ఐ వేరియబుల్ అండ్ దిస్ ఈస్ ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఇంట్ అనే కీవర్డ్ ఇస్తున్నాం. ఫస్ట్ కండిషన్ ఈస్ ఇఫ్ ఐ ఈక్వల్ టు 10, ఐ అనేది 10 అయితే వాట్ ఈస్ ద స్టేట్మెంట్ టు బి ఎగ్జిక్యూట్? printf I is 10. Else if I equal to 15, I అనేది 15 అయితే this is second condition. The statement to be executed is printf I is 15. అండ్ ఇంకొక కండిషన్ చెక్ చేస్తున్నాం. if I equal to, else if I equal to 20, printf I is 20. Like the multiple conditions మనం చెక్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా ఫాల్స్ స్టేట్మెంట్. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. లెట్స్ రిఫ్రెష్ ద టర్మినల్. I is 20 అంటే 20 అనే వాల్యూని అన్ని కండిషన్స్తో కంపేర్ చేస్తుంది. I equal to 10, no wrong. I equal to 15, wrong. I equal to 20, ఇక్కడ ట్రూ కాబట్టి printf I is 20, that is going to shown in the output terminal. For example, I అనేది నేను like 15 ఇస్తున్నా, some 15 ఇస్తే let's see. According to our guessing, the output will be I is 15, same is executed here. And I is 10 ఇద్దాం. Let's see the output. I is 10 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏం లేని వాల్యూస్ 10, 15, 20 కాకుండా సమ్ వాల్యూ లైక్ 6 ఇచ్చాను. లెట్స్ ఎగ్జిక్యూట్. I is not present ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేటివి ఫాల్స్ కాబట్టి the control goes to else block, that is printf I is not present, that is false statement. And the next statement is switch statement. Switch statement అంటే చూద్దాం, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. It is an alternative to the if-else if ladder that can be used to execute the condition code based on the value of the variable specified in the switch statement. This switch block consists of cases to be executed based on the value of the switch variable. బేసిక్గా మనం if-else or if-else if ladder ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేస్తామో సేమ్ స్విచ్ కేసు కూడా అంతే. బట్ ఇక్కడ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. అదే if-else if ladderలో అయితే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. టర్మినల్ అనేది ప్రతి కండిషన్ని చెక్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏమంటే స్విచ్ స్టేట్మెంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. మనం ఏ కేస్ వాల్యూ అయితే ఇస్తున్నామో ఆ పర్టికులర్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ రిమైనింగ్ బ్లాక్స్ని స్టాప్ చేసేస్తుంది. ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏమంటే ద టైమ్ విల్ బి సేవ్డ్, ఎగ్జిక్యూషన్ టైం అనేది సేవ్ అవుతుంది. హియర్ ఈజ్ ఎగ్జాంపుల్. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అండ్ ఈ కోనియో అవసరం లేదు మనకి, నెక్స్ట్ చెప్తాను, బట్ జస్ట్ పెట్టానంతే. వాయిడ్ మెయిన్. ఇక్కడ మనం ఫస్ట్ దేనిపైన పర్ఫామ్ చేస్తున్నాము స్విచ్ ఆపరేషన్ చూద్దాం. స్విచ్ ఆపరేషన్ అనేది వీక్ అనే వేరియబుల్ పైన పర్ఫామ్ చేస్తున్నాం. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు డిక్లేర్ ద వీక్ యాజ్ ఇంటీజర్. ఎందుకంటే మనకి ఒక వీక్లో 7 days ఉంటాయి. మనం
వీక్ అనేది 1 ఇచ్చామంటే మండే ప్రింట్ అవ్వాలి, 2 అనేసి ఇచ్చామంటే ట్యూస్డే ప్రింట్ అవ్వాలి. లైక్ దట్ మల్టిపుల్ 7 టైప్స్ ఆఫ్ నంబర్స్ ఇస్తాం కాబట్టి ఇక్కడ వీక్ని ఇంటీజర్గా డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత CLR SCR అంటే అది కోన్లీ ఇచ్చాం కాబట్టి ఇచ్చాను, బట్ ప్రెజెంట్ మనకు అది అవసరం లేదు. అండ్ printf ఎంటర్ వీక్ నెంబర్ బిట్వీన్ 1 to 7 ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. మనం ఏదైనా ఒక వీక్ని ఎంటర్ చేయాలి. అండ్ అది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా టైప్ అంటే వీఆర్ యూజింగ్ scanf, దట్ ఈస్ %d అంటే ఇంటీజర్ డేటా టైప్. సో దట్స్ బై గివింగ్ %d టు బి ఎంటర్ ఇన్ ద అవుట్పుట్ టర్మినల్. అండ్ ఈ వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ అయిందంటే వీక్ అనే వేరియబుల్లో. మనం ఇచ్చే వాల్యూ ఎక్కడుంది 1 to 7లో ఇస్తున్నాం కదా, ఆ వాల్యూ ఎక్కడుంది వీక్ అనే వేరియబుల్లో ఉంది. దట్స్ వై అడ్రసింగ్ ద వేరియబుల్ దట్ ఈస్ %week. అండ్ హియర్ ఇక్కడ నుంచి మనకి స్విచ్ బ్లాక్ అనేది స్టార్ట్ అయింది. స్విచ్ వీక్. స్విచ్ అంటే ఏంటంటే సింపుల్ ఏం లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి కదా, ఏ వాల్యూ అయితే ఇస్తామో పర్టికులర్గా ఆ వాల్యూని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ అంటే 1 to 7లో 5 ఇచ్చామనుకోండి, డైరెక్ట్ ద కంట్రోల్ గోస్ టు 5. అంటే ఒక్కొక్క స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తుంది. 5 వచ్చింది అంటే అక్కడికి స్టాప్ అయిపోతుంది, బ్రేక్. అంటే నెక్స్ట్ స్టేట్మెంట్స్కి కంట్రోల్ వెళ్ళదు. లెట్స్ ఎగ్జిక్యూట్. ఇక్కడ చూద్దాం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఇచ్చాం, దట్ ఈస్ అప్ టు 7 కేసెస్ ఇచ్చాను, ఎందుకంటే ఒక వీక్లో 7 days ఉంటాయి కాబట్టి. అండ్ మనం ఇచ్చే వీక్ నెంబర్ బట్టి కంట్రోల్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూ పోతుంది ఈచ్ కేస్ని. ఎక్కడైతే మనం ఇచ్చిన వీక్ నెంబర్ కేస్ నెంబర్తో మ్యాచ్ అవుతుందో అక్కడికి ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. లెట్స్ సీ, కోడ్ రన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 4 ఇచ్చామంటే హియర్ చూడండి, కేస్ 4 ఏముంది, థర్స్డే ఉంది. ద అవుట్పుట్ విల్ బి థర్స్డే. ఇంకొక నెంబర్ ఇద్దాం 3 అంటే కేస్ 3లో ద వీక్ ఈస్ వెన్స్డే. లెట్స్ రిఫ్రెష్ వన్స్, ద అవుట్పుట్ ఈస్ వెన్స్డే. ఇదేది కాకుండా మనం ఇక్కడ లేని వీక్ నెంబర్ ఇద్దాం, దట్ ఈస్ 9. ఇక్కడ లేని నెంబర్ అంటే 9 అనే కేసు ఇద్దాం, దట్ ఈస్ ఇన్వాలిడ్ అవుట్పుట్. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఎలా ఉన్నది అంటే ఇక్కడ ఉన్న వన్ ఆఫ్ ద కేస్తో మ్యాచ్ అవ్వాలి, దెన్ దట్ కేస్ విల్ బి ప్రింట్ ఇన్ ద అవుట్పుట్. అదర్వైజ్ ద డిఫాల్ట్ స్టేట్మెంట్, దట్ ఈస్ డిఫాల్ట్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ లైక్ మనము ఇఫ్ ఎల్స్లో ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ బ్లాక్కి యూజ్ చేసి ఎల్స్ స్టేట్మెంట్ ఫాల్స్కి ఎలా అయితే యూజ్ చేస్తున్నామో, స్విచ్ స్టేట్మెంట్స్లో కేసెస్ అనేది ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే వన్ ఆఫ్ ద కేస్ ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ డిఫాల్ట్ అంటే ఇక్కడ మనకి ఫాల్స్ స్టేట్మెంట్, లైక్ అక్కడ ఎల్స్ ఎలా అయితే ఫాల్స్ ప్రింట్ చేస్తుందో ఇక్కడ డిఫాల్ట్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ కోసం పెట్టుకుంటాం బై డిఫాల్ట్ అని. సో దట్ ఈస్ అప్ టు ద కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. If you like the content, please subscribe our channel and keep supporting. Thank you for watching.